హలో వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ రాకింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పన్నీర్ బిర్యానీ. ఈ పన్నీర్ బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోండి గోల్డ్ కలర్లో వచ్చేదాకా. గోల్డ్ కలర్ దాకా వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక 5 minutes అలా ఉంచండి గైస్. కొంచెం షేక్ చేయండి గైస్ ఆనియన్స్ అనేది. ఇప్పుడు పన్నీర్ తీసుకొని పన్నీర్లో పసుపు తగినంత, కారం, సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని కలుపుకోండి గైస్. కొంచెం ఎక్కువ వేసుకోకండి గైస్, మీకు తగినంత వేసుకొని ఆయిల్ వేసుకొని నీట్గా నెమ్మదిగా కలుపుకోండి గైస్. నాకు కొంచెం పన్నీరే తీసుకోండి గైస్, మీరైతే మీకు తగినంత పన్నీర్ తీసుకోండి. లైట్గా కలుపుకోండి, కొంచెం ఆ కలర్ వచ్చేదాకా నీట్గా కలుపుకోండి గైస్. అన్నిటికీ అంటుకున్నట్టు కలపండి గైస్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దానికి ఆయిల్ రాయండి గైస్. బాగా ఆయిల్ రాసి పన్నీర్ ముక్కలు వేపండి గైస్. దాంట్లోని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపండి గైస్ ప్లీజ్. అన్నీ వేపేసుకోండి గైస్. తర్వాత వాటర్లోని రైస్ కలుపుకోండి గైస్. రైస్ నీట్గా 2 times కడుక్కోండి గైస్. తర్వాత వాటర్ని దాంట్లో వేయండి గైస్. టూ టైమ్స్ అయితే కంపల్సరీ కడగండి గైస్. ఇప్పుడు ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ వేసి బిర్యానీ మసాలాస్ అన్నీ వేసేయండి గైస్. మీ దగ్గర ఏ మసాలాస్ ఉన్నాయో అన్ని మసాలాలు వేసేయండి గైస్ ప్లీజ్. పచ్చిమిరపకాయలు వేయండి గైస్. అలాగా కొత్తిమీర వేయండి గైస్. సాల్ట్ కూడా వేయండి గైస్. కొంచెం పసుపు వేయండి గైస్. కొంచెం మీకు సరిపోయినంత పసుపు వేయండి గైస్. అంతా కలుపుకోండి గైస్. క్యారెట్ వేసుకోండి గైస్. తర్వాత ఉడికింది కొంచెంసేపు. అలా నెయ్యి కూడా వేసుకోండి గైస్. నేను ముందు వేసుకోవాలి మర్చిపోయాను, వేసుకోండి నెయ్యి. వాటర్ బాగా మరిగేదాకా ఉండండి గైస్. వాటర్ మరిగాక రైస్ వేసేయండి గైస్ మొత్తం. గైస్ ఆ రైస్ అంతా ఉడికిపోయాక ఒక ఇందాక నెట్ల దాంట్లో వేసుకోండి గైస్. మందిని ఆ నెట్ దాంట్లో వేసుకొని వాటర్ అంతా డ్రై అయిపోయిందా కొంచెం గైస్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని పెరిగి వేసుకోండి గైస్. కారం వేసుకోండి గైస్. పసుపు, సాల్ట్ వేసుకోండి గైస్. గరం మసాలా, జీలకర్ర పౌడర్, బిర్యానీ మసాలా, ఏ పౌడర్స్ ఉన్నాయో అన్ని పౌడర్స్ వేసుకోండి గైస్ మీ దగ్గర. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి గైస్ మొత్తం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి గైస్. ఆనియన్స్ ఇందాక లేపుకొని కొంచెం వేయండి గైస్. దీంట్లో పచ్చిమిరపకాయలు వేయండి గైస్. కొత్తిమీర కూడా వేయండి గైస్ కొంచెం. ఇప్పుడు నీట్గా అంతా కలుపుకోండి గైస్ కొంచెం వాటర్ వేసి. నీట్గా అన్నిటికీ పన్నీర్ అన్నిటికీ పట్టినట్టు చూడండి గైస్. ఇప్పుడు అంతా స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ వేయండి గైస్. అంతా కలుపుకోండి గైస్. బిర్యానీ మసాలా కొంచెం వేయండి గైస్. ఇప్పుడు ఏదైనా మూత పెట్టేసుకోండి గైస్. బాగా ఉడికాక చూడండి గైస్. ఉడికాక ఒక బౌల్ తీసుకోండి గైస్. ఇప్పుడు గ్రేవీ లాంటిది కింద ఒక లేయర్ వేయండి గైస్. ఒక లేయర్ లాగా వేయండి గైస్ మొత్తం. తర్వాత ఇందాక బిర్యానీ ఉండదు కదా గైస్, ఆ బిర్యానీ అంతా మొత్తం వేసుకోండి గైస్. మొత్తం ఒక లైన్గా వేసుకోండి గైస్ బిర్యానీ మొత్తం. మళ్ళీ పన్నీర్ తీసుకుని కొంచెం వేసుకోండి గైస్. మళ్ళీ దాన్ని ఒక లైన్లాగా వేయండి గైస్ మొత్తం. దాన్ని ఒక లైన్లాగా వేసి మళ్ళీ బిర్యానీ వేయండి గైస్. దాని తర్వాత ఇంకొక లేయర్ మళ్ళీ బిర్యానీ వేసిన తర్వాత పన్నీరు అలాగే వేసుకుంటే ఎన్ని వస్తాను లైన్లో వేయండి గైస్. తర్వాత పైన ఆనియన్స్ అన్నీ వేయండి గైస్. ఆనియన్స్ కొత్తిమీర అంతా వేసి పొయ్యి మీద పెట్టండి గైస్. ఇదే లాస్ట్ లేయర్ గైస్. ఇందాక చెప్పాను కదా గైస్ ఆనియన్స్ అన్నీ వేయనని. ఆనియన్స్ అవన్నీ వేసి పొయ్యి మీద పెట్టి దాని మీద ప్లేట్ పెట్టి దాని మీద బరువు పెట్టండి గైస్. నెయ్యి కూడా వేసుకోండి గైస్ కొంచెం పైన. ఇప్పుడు ఒక 10 minutes అలా ఉంచేసి దించేయండి గైస్. కల తీసుకోండి. ఒక 10 minutes మాత్రం ఆ మూత పెట్టి ఉంచేయండి. తర్వాత తీసి కల తీసుకోండి నీట్గా నెయ్యి అంత కలిసినట్టు. టేస్ట్ అయితే బాగా వచ్చింది గైస్. మీరు ట్రై చేయండి గైస్ కంపల్సరీ. చూడడానికి కూడా బాగుంది గైస్. నీట్గా సూపర్గా ఎక్సలెంట్ ఉంది గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్.